ముముక్షు వ్యవహార ప్రకరణం 6వ కథ. దైవ ప్రేరణ పురుషార్థము. ఈ జగత్తులోని పదార్థాలన్నీ దేశ కాల క్రియ ద్రవ్యముల శక్తిని అనుసరించి ప్రకాశించుతున్నాయి. వీటన్నిటిలో అధిక ప్రయత్నశీలి అయినవే జయిస్తున్నది. మానవుడు సర్వదా పౌరుష బలమునే ఆశ్రయించాలి గాని తెలియని దైవంపై భారం వేసి అప్రయత్నశీలుడగుట ఉచితం కాదు. సాధు సాంగత్యం, శాస్త్ర విచారణ ఆశ్రయించి ముందుగా చిత్తశుద్ధిని సంపాదించాలి. చిత్తశుద్ధి సహాయం చేత దుర్భరమైన సంసార సాగరమును దాటివేయాలి. ఈ ప్రాక్తన ఐహిక పురుషకారములు అనే ఫల వృక్షాలలో బలమైన వృక్షం బలహీనమైన దాన్ని కప్పివేస్తోంది. మానవుడైన వాడు నిజ ప్రయత్నములచే ప్రాక్తన కర్మలను అణగద్రొక్కివేయాలి. ఎవడైతే అట్లు చేయడో అట్టి వానికి తన సుఖదుఖముల రెండిటి ఎందును స్వాతంత్ర్యము ఉండదు. నిజ ప్రయత్నములను బలవత్తరం చేయలేని పశుతుల్యుడగు జీవుడు ఈశ్వర ప్రేరితుడై స్వర్గ నరకములకు వెళ్ళి వస్తూ ఉంటాడే గాని స్వతంత్రుడు కాలేడు. అట్టివాడు సర్వదా పరాధీనుడే. ఇక మోక్షము అన్నమాట ఎక్కడిది? సదాచార సంపన్నుడు, ప్రయత్నశీలుడు అగువాడు మాత్రమే ఈ జగన్మాయ అనే పంజరమును ఛేదించి బయటకు రాగలుగుతున్నాడు. అతనికి తన ఉదారము, చమత్కారము అయినట్టి స్వకీయ ప్రయత్నమే తోడుగా నిలచి బంధ విముక్తిని ప్రసాదించుచున్నది. కశ్చిన్మాం ప్రేరయిత్యేవం ఇత్యనర్థకు కల్పనే యః స్థితో దృష్టమృత్సృజ్య నత్యాజ్యోసౌ దూరతో ధమః. ఎవరైతే ఎదురుగా కనిపించుచున్నట్టి పురుష ప్రయత్నమును, దాని యొక్క ప్రయోజనమును గుర్తించక నన్ను ఎవరో ఎక్కడి నుండో ప్రేరేపిస్తున్నారు, లేక నా ప్రయత్నముల నుండి నన్ను నిరోధిస్తున్నారు, అందుచేతనే నేను ఇట్లగుచున్నాను అని తలచుచు కుకల్పనలను చేసుకుంటూ లక్ష్యశుద్ధి లేకుండా అప్రయత్నశీలురై ఉంటారో అట్టి వారిని దూరంగా త్యజించడం మంచిది. వేలకు వేలు వ్యవహారాలు ప్రతిరోజు ఈ జీవుని సమక్షమునకు వస్తున్నాయి, పోతున్నాయి. వాటి యందు రాగద్వేషాలు కలిగి ఉండకుండా శాస్త్రానుసారం ఆచరించటమే ఉత్తమం. శాస్త్రానుసారంగా లోకానుకూలంగా స్వీయ కర్మలను రక్షించుకొను వాని వద్దకు రత్నాలన్నీ సముద్రంలోకి వచ్చి చేరుతున్నట్లు ఉత్తమ గుణములు, అభీష్ట సిద్ధులు వచ్చి చేరుచున్నాయి. ఏ ప్రయత్నములైతే సుఖదాయకములై దుఃఖ నివృత్తికరములై ఉంటున్నాయో అట్టి ప్రయత్నములనే విఘ్నులు, పెద్దలు పౌరుషము అని నిర్ణయిస్తున్నారు. శాస్త్ర విహితములైన అట్టి యత్నములే పురుషార్థము అను ప్రయోజనమును కలుగజేస్తున్నాయి. ఇట్టి కర్మ యొక్క రహస్యమును, కర్మ సిద్ధాంతమును గ్రహించినట్టి బుద్ధిమంతులగు వారు ఊరికే కాలం వృధా చేయరు. వారికి అయ్యో ప్రాప్తిస్తుందో లేదో అను రూపము గల ప్రాప్తాప్రాప్తములు ఒక లెక్కలోనివి కావు. ప్రయత్నమును అనుసరించే ప్రయోజనం ఉంటుందని వారికి తెలుసు. అందుచేతనే వారు గురుసేవ, స్వాధ్యాయనము, సాధు సంగము, శ్రవణము, పరోపకారము మొదలైన ప్రయత్నములచే తమ చిత్తమును దోషరహితం చేసుకుంటున్నారు. తద్వారా ఆత్మోద్ధరణమును సాధించుచు స్వస్వరూపము, సర్వస్వరూపము అయినట్టి ఆత్మానుభవమును అను పురుషార్థమును క్రమంగా పొందుచున్నారు. అనిర్వచనీయమగు ప్రశాంతత్వమును అవధరిస్తున్నారు. కనుక ఓ రామ, నీవు సర్వ విధములైన లౌకిక పారలౌకిక ప్రయత్నములన్నీ చిత్తశుద్ధిని పొందెదను అనుగాక అను లక్ష్యముతో చెయ్యాలి, కానీ మరెందుకు కాదు. నాయన రాఘవ, ఈ ద్వైత వైషమ్యమంతా అజ్ఞానము చేతనే ప్రాప్తిస్తోంది. అట్టి వైషమ్యమును నివృత్తింపచేసి సమతానందము అను దానిని పొందించున్నదే పురుషార్థం అని పెద్దలు పిలుస్తున్నారు. అట్టి అఖండానందమే జీవుని లక్ష్యము కావాలి. అయ్యది ప్రాప్తింప చేసే శాస్త్రములను, సాధువులను, సత్కరములను ఎల్లవేళలా సేవించాలి. ప్రాక్తన కర్మ పరలోకములలో అనుభవించగా మిగిలినదే మనతో ఈ లోకానికి వచ్చి మన వర్తమాన అనుభవ కారణమగుచున్నది. దానినే జనులు దైవము అని పిలుస్తున్నారు. ప్రాక్తన కర్మ పరలోకములలో అనుభవించగా మిగిలినదే మనతో ఈ లోకానికి వచ్చి మన వర్తమాన అనుభవమునకు కారణమగుచున్నది. దానినే జనులు దైవము అని పిలుస్తున్నారు. భ్రాంతము అనగా ఇది కష్టము, ఇది సుఖము
అను భావన భ్రాంతియే కాబట్టి వశిష్ఠ మహర్షి ఈ అనుభవమును భ్రాంతము అని వర్ణిస్తున్నారు. అదృష్టము అనగా ఎదురుగా కనబడున్నది కాదు కాబట్టి అయినట్టి ప్రాక్తన కర్మను ఉద్దేశించి అయ్యో దైవమా ఇది ఇట్లగుచున్నదేమిటి అనునట్టి వాక్యములచే కొంత ఊరట చెందుచున్నారు. వారిని అట్లే పొందని వారిని నేనేమీ అనుటలేదు, కానీ వర్తమానంలోని పురుషకారమును త్యజించి మూఢులచే కల్పించబడిన అదృష్టమును ఆశ్రయించే వారిని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను. అట్టి అదృష్టము ఎక్కడ ఉన్నది, ఎక్కడ నుండి లభిస్తోంది? అదృష్టమును నమ్మి ఉండునట్టి నిష్క్రియులు క్షయము వైపే పయనించుచున్నారని గుర్తు చేస్తున్నాను. ఎందుచేతనంటావా? నిజ పౌరుష బలము చేతనే సకల శుభములు చేకూరుచుండగా అట్టి స్వప్రయత్నము విషయంలో అశ్రద్ధ కలిగి ఉండుట ఉచితం ఎట్లా అవుతుంది? వర్తమాన సత్కార్యములు ప్రాయశ్చిత్త కర్మలు శుభములుగా మారి భవిష్యత్తునందు శోభను కలుగజేస్తున్నాయి. అందుచేతనే ఓ రామ, ఈ జీవుడు కార్యశీలుడు కావాలి, బద్ధకమును అశ్రద్ధను త్యజించాలి. అతడు స్వకీయమైన పురుషకారము చేత కోరుకున్న ఫలమును అరచేతిలోని ఉసిరికాయ వలె ప్రత్యక్షం చేసుకోగలడు. మూఢుడైన వాడు మాత్రమే ప్రత్యక్షమును పరిత్యజించి అదృష్టము అను మోహమునందు నిమగ్నుడగుచున్నాడు. ఓ శుభాశయ రామచంద్ర, ఈ కార్యాకారణములకు సంబంధించిన సమస్త సంశయములను కాస్త ప్రక్కకు పెట్టు. నీ యొక్క చిత్తవృత్తి బలంచేత కల్పితము మిథ్యా అయినట్టి దైవము అను దానిని ఆపేక్షించటం మానివేయి. పురుషకారము లేక ప్రయత్నమును ఆశ్రయించి ఉద్ధారణ పొందెదవుగాక. ఈ జీవుడు చిత్తశుద్ధి పొందితే అంతా సుస్పష్టమే అవుతుంది. అయితే చిత్తశుద్ధి లభించేదెట్లా? జ్ఞానము వలననే. జీవుని సముద్ధరించగల ఉత్తమోత్తమ జ్ఞానం అనగా ఆత్మజ్ఞానం లభించాలంటే వేదములు మొదలైన శాస్త్రముల చేతను సత్పురుషుల ఆచరణ చేతను వారిచే బోధింపబడుచున్న ప్రవచనముల చేతనే సాధ్యం. అట్లాగే దేశ కాలములను అనుసరించి చెప్పబడే ధర్మములను ఆచరించాలి. అన్ని వేళలలోనూ హృదయంలో చిత్తశుద్ధి జ్ఞానము అనే మధుర ఫలములను ఉత్పత్తి చేయగలిగినట్టి ఉపాయముల కొరకు అన్వేషించాలి. అట్టి నిరంతర ప్రయత్నములను ఆశ్రయించాలి. అందుకొరకై తీవ్రేచ్ఛ కలిగి ఉండాలి. ఓ రామ, ఒకడు చిత్తశుద్ధి జ్ఞానము పొందవలనను అను తీవ్రేచ్ఛ కలిగి ఉంటే తదనుకూలమైన సాధనములు ప్రయత్నములు వాటంతట అవే సమకూరుతాయి. అప్పుడు అట్టి ప్రయత్నశీలుని యందు స్ఫురించే కార్యక్రమ వ్యవహారమే పౌరుషము అని చెప్పబడుతోంది. మల్ల యుద్ధ వీరుడు పోటీలో గెలవాలంటే బలము తెలివి రెండూ కావాలి. అట్లే జీవుడు కూడా మాయను జయించాలంటే ఉత్తమ ప్రయత్నములచే తపస్సు, ధ్యానము, లోకోపకారములకు కర్మలు, నామస్మరణ మొదలైనవి పొందబడగల చిత్తశుద్ధి, సద్గురు సేవ, శాస్త్ర విచారణ, స్వయంగా విచారించుట మొదలైన వాటిచే వివేకము వికసించగా పొందబడగల జ్ఞానము ఈ రెండింటినీ సంపాదించుకోవాలి. కనుక ఓ ప్రియ రామచంద్ర, మానవుడైన వాడు మొట్టమొదటి బుద్ధిబలంతో పురుషకారంను ఆశ్రయించి సర్వవేళలా సర్వవిధములా ప్రయత్నించుటయే ఉచితం. అప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది. ఆ తరువాత శాస్త్రములను, సాధువులను, పండితులను సేవించి ఆ ప్రయత్నములను సఫలం చేసుకోవటమే కర్తవ్యమై ఉన్నది. మహాత్ములకు వివేకశీలురు దైవము, పురుషకారము ఈ రెండిటి యొక్క బలాబలములను చక్కగా విచారించాలి. పరిశుద్ధమైన లక్ష్యముతో వర్తమాన ప్రయత్నములను ఉత్సాహపూరితంగా చేసుకుంటున్నారు. అందుకే వారు జీవించి ఉన్నందుకు ఉత్తమమైన ప్రయోజనములు పొందుతున్నారు. కనుక నీవు కూడా జ్ఞాన సేవితమైనట్టి శ్రవణ మననాదులను ఆశ్రయించు. సర్వదా ఆత్మోద్ధారణ వైపునకే ప్రయాణించెదవుగాక. స్వాభావికమైనట్టి ఐహిక పురుషకారమునే కార్యసిద్ధి యొక్క ఉపాయంగా జీవుడు ఎంచుకోవాలి. ఆత్మజ్ఞానులకు పండితులు ఉన్నారు. వారు చెప్పుదానిని ఉపేక్షిస్తూ రోజులు గడపడం ఉచితం కాదు. వారిని సేవించుచు సత్యాసత్య వివేక రూపమగు జ్ఞానమును సంపాదిస్తూ సత్కర్మాచరణులై జనన మరణ రూపమగు సంసార భ్రమాను రోగము నుండి విముక్తులగుటకు ప్రయత్నించెదరు గాక. శాంతిని సమతాభావమును పొందెదరుగాక.